మంచి చెడు తెలిసినోడివి, పట్నం వెళ్ళొచ్చినోడివి, ఊరమ్మటం అంత మంచిదంటావా? ఆ క్వార్టర్ ఎంతరా? 40 రూపాయలు. 80 రూపాయలు కడిగితే ఇస్తాడంటావా? ఎందుకు ఇవ్వడు? అడిగే మెంటలా ఏంటి? డబ్బా మజాగా ఎవడొద్దంటాడా? లక్షలంటే మాటలా, నిన్నటి దాకా సచ్చేటోళ్ళం సంపాదించడానికి ఇప్పుడు ఇంత డబ్బు ఎలా ఖర్చు పెట్టాలని భయం వేస్తుంది. ఎందుకురా భయం? నా బెల్ట్ షాప్ ఒకటి ఉండగా ఆ డబ్బు పెట్టి తనివి తీరా తాగేయండి ఊరు అమ్మేసేలోగా. ఏంట్రా అమ్మేయడానికి? అది బీరా సారా? ఊరు వదిలి ఎక్కడికి పోతారా? అందరూ వద్దంటే అమ్మరా? ఏం చెప్పాడు దేవుడు బాబు? ఎవడొద్దంటాడు అమ్మొద్దని? నేనంటాను. పెద్ద హిట్లర్ నువ్వు వద్దంటే ఆగిపోద్దురా? ప్రజాస్వామ్యం ఇది. 10 మందిలో 6 అంటే చాలు, జరిగిపోద్ది. జరిగిపోద్ది. నాశనం అయిపోతారు కోడకల్లారా. మామూలు సౌ రాదు మీకు. దిక్కులేని కుక్క సౌ చేస్తారు. చెప్తున్నాడు రుద్రస్వామి, గుర్తెట్టుకోండి. ఊరి ప్రజల బాగు కోసం ఊరినే వదులుకోవడానికి సిద్ధపడ్డాం. ఊర్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా అందరికీ పునరావాసం కల్పించవలసిందిగా, అలాగే మీరు కట్టబోయే ఫ్యాక్టరీలో అర్హులైన వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించవలసిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాం. అలాగే ఎవరైనా ఏదైనా మాట్లాడదలుచుకుంటే నారాయణ రెడ్డి గారు. అది నా ఉద్దేశం. నాన్న కూర్చో, నేను ఇంట్లో జరిగిన పెంట చాలేదా? నేను చెప్పేది ఏమీ లేదు బాబు. ఈ తరం నాది కాదు, పిల్లలది. వాళ్ళని నేను అందుకోలేను. మీకు వాళ్ళకి ఇష్టమైంది చేయండి. రెడ్డి గారు, రెడ్డి గారు, రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. కానివ్వండి. పెద్ద ఆయన చెప్పిన మాట నిజమే. మీ గ్రామ భవిష్యత్తును నిర్ణయించుకునే బాధ్యత మీ యువతరం మీదే ఉంది. మీరు తీసుకున్న నిర్ణయం కూడా మంచిది. పూజ్యులైన కలెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నారాయణ రెడ్డి గారు అబ్బాయి. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను బాబు. మీ పొలం రేపే రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా రా బాబు. అలాగే సార్, వస్తాను. బాబు అందరూ వెళ్ళిపోయారు, ఎంతసేపు కూర్చుంటారు? కడాకరి దాకా శవం బాధ్యత నాది. వెళ్ళండి బాబు. బాగున్నావురా రుద్ర? గుర్తుపట్ల నేన్రా తిప్ప అప్పారావుని.
30 ఏళ్ల క్రితం బ్రతకడానికి దేశాలు పట్టిపోయానురా. మళ్ళీ చావడానికి సొంతూరు వచ్చాను. మంచి పని చేసావు మహారాజా. ఎలా బతికేవు అన్నది కాదు, ఎలా సచ్చావు అన్నది ముఖ్యం. పుట్టిన గడ్డ మీద మమకారం అందరికీ ఉండాలి బాబు. పిల్లలందరూ అమెరికా కంటి పెట్టుకుని పోయారా. ఇక నాకు తలకొరువు పెట్టాల్సింది నువ్వే. అంతే భాగ్యమా బాబు? నన్ను బాగా కాల్చాలి రోయ్. మీ సావుకి నా పేనం అడ్డు బాబు. మంచి సాగు సత్తావు మహారాజా. వెళ్ళొస్తా. తప్పకుండా రా. వస్తున్నా, నేను వస్తా బాబు. సవన్ రమ్మంటుంది. వచ్చేస్తున్నాను బాబు. మిర్చి మాట్లాడుతున్నా. అక్కడ కలుద్దాంరా. డాక్యుమెంట్ అంతా ఆయన చదివారు, నువ్వు సంతకం పెట్టు బాబు. అలాగే. Everything is for sale, baby. Go, 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 go. Grab it before it is too late. Oh, yeah. ఈ లోకంలో అనుక్షణం ఒక పరుగో పరుగు అవుతోందయ్యో ప్రతిదీ ఒక అంగడి సరుకు. అమ్మేందుకు అన్ని జాగాలు సిద్ధం, ధర ఇస్తే దక్కేను సర్వం. శృంగారాలను కన్ని అందం, సొమ్మిస్తే అయ్యేను సొంతం. పిలగో ఇదిగో ఇదిగో పగలు రే సాగే వ్యాపారం. త్వరగా సరుకు కొనరు, మరల పోతే రాదు ఈ పేరు. ఈ లోకంలో అనుక్షణం ఒక పరుగో పరుగు అవుతోందయ్యో ప్రతిదీ ఒక అంగడి సరుకు. అనుక్షణం ఒక పరుగు పరుగు అవుతోందయ్యో ప్రతిదీ ఒక అంగడి సరుకు.
ఒక పరుగో పరుగు అవుతాయో ప్రతిదీ ఒక అంగడి సరుకు అమ్మేందుకు అన్ని జాగాలు సిద్ధం ధర ఇస్తే దక్కేను సర్వం శృంగారాల నాకన్నే అందం సొమ్మిస్తే అయ్యాను సొంతం ఇలాగో ఇదిగో ఇదిగో పగలు రే సాగే వ్యాపారం త్వరగా సరుకి కొనరు మరల పోతే రాదు ఈ వేరు. అనుక్షణం ఒక పరుగో పరుగు ఏ అవుతుందయ్యో ప్రతిదీ ఒక అంగడి సరుకు ఏమండి నాయుడు గారు ఇంత కష్టపడ్డాను కదా నాకు ఏదన్నా కొంచెం ప్లీజ్ 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 ఏంటి బొత్తిగా 500? ఇది కూడా ఇవ్వరా? కాకి అన్నాలేం చేస్తున్నారు? రోడ్ వేయడానికి వచ్చారు. ఇక్కడ నుంచి అక్కడ దాకేస్తారంట. కానివ్వండి గంటలో కంప్లీట్ అయిపోవాలి ఇది. ఏం బామర్దే మొత్తానికి మంచి కాంట్రాక్టే పట్టావు. కాంట్రాక్ట్ తెచ్చుకోవడం సులభమే, బిల్లు తెచ్చుకోవడమే కష్టం బావా. అది సరే గాని మన తెలుగు భాష రాని బీహారీ వాళ్ళని వరిస్తామన్నది పెట్టుకున్నావు పనిలో. వాళ్ళైతేనే కదా మనకు చీప్ గా వచ్చేది. అక్కడ బాక్సైట్ కంపెనీ వల్ల వీళ్ళు భూములు పోయాయండి. పాపం పట్టుకోటు కోసం ఇంత దూరం వచ్చారు. మన వాళ్ళ భూములు కూడా పోయాయి కదా. వాళ్ళంతా తమిళనాడు పోయారు. నిజమే, అన్ని వలస పక్షులే కదా. అయ్యో గొడుగు గొడుగు నా గొడుగు. బా ఆగు. అన్నాలెవరు? రోడ్ వేయడానికి వచ్చిన కూలీలు. రోడ్ ఎందుకు? మన ఊరిని మింగేయడానికి. మరి మన ఊరు ఉండదు, అందరూ వెళ్ళిపోతారు కదా. అందరూ వెళ్ళిపోతే ఎవరు చచ్చిపోరు కదా. మనకి బువ్వేలాగా తాతేం చేస్తాడు? చచ్చిపోతాడు, ముసలోడు అయిపోయాడు కదా. మరి మనం కూడా చచ్చిపోవాలా? వాళ్ళలాగా కూలీలు చెయ్యాలి. నేను కూలీ చెయ్యను. మరేం చేస్తావు? ఇంకేదైనా మల్లక్కలాగా.